మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణలో సెంటర్ ఆఫ్ ది కాంట్రవర్సీ అయ్యారు. యథాలాపంగా అన్నారో కావాలనో అన్నారో కానీ ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. మంత్రులు కమిషన్ తీసుకుని ఫైలు క్లియర్ చేస్తారనే అర్థంలో ఆమె మాట్లాడగా దాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. జరగాల్సిందంతా డామేజ్ అంతా జరిగిన తర్వాత కొండా సురేఖ తాను అన్న మాటల అర్థం వేరంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయినా అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. అవేనంటూ మీరు చూడండి. ఫైళ్ల క్లియరెన్స్లపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్ల వ్యవహారం పెద్ద కలకలమే సృష్టిస్తోంది. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దానికి ముందు మాజీ మంత్రి కేటీఆర్ కొండా సురేఖ కొన్ని నిజాలైనా మాట్లాడినందుకు అభినందనలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ ఈ ఆరోపణలపై వారి స్వంత కేబినెట్ మంత్రిపై విచారణకు ఆదేశించగలరా అంటూ ప్రశ్నించారు. ఇదే అదునుగా బీజేపీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కమిషన్ల వ్యవహారంలో రెస్పాండ్ అవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కూడా లాగారు. నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మంత్రులపై తాను చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం వివరణ ఇచ్చారు కొండా సురేఖ. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. కాకపోతే మంత్రులు కాదు, సెక్రటరియట్ అధికారులు కూడా డబ్బులు తీసుకుందే ఫైళ్లు ముట్టరు, సంతకం పెట్టరు అంటూ ఓపెన్ గా చెప్పేశారు. సెక్రటేరియట్ లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు చెడగొట్టిపోయి ఈ రోజు మేమేదన్నా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఇయ్యంది పని చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. దీంతో మంత్రి కొండా సురేఖ తాను ఏం చెప్పాలనుకున్నారో తెలియదు, కానీ తన కామెంట్ల ద్వారా కాంగ్రెస్ ని మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు అనడంలో సందేహం లేదు.